స్టేట్ నుంచి ఆంధ్ర నుంచి ఇబ్బడి మబ్బడిగా టీచర్లను తీసుకొచ్చిరు మనకి ఇంగ్లీష్ చెప్పాలి తెలుగు చెప్పాలని. వాళ్ళ లొల్లి భరించలేక 1952లోనే ముల్కీ నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటటువంటి పెద్ద ఉద్యమం వచ్చింది. అది అయిపోయింది, అక్కడ కొట్లాడినాం. ఆ తర్వాత 56లో అప్పుడు ఉన్నటువంటి మన రాజకీయ నాయకులందరూ కూడా ఢిల్లీకి గులాములు అయ్యి మనల్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిండ్రు. తర్వాత 1962లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటటువంటి మూమెంట్ వచ్చింది. అంటే ఎక్కడ గ్యాప్ లేదు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు 4 ఏళ్ళకు ఒక ఉద్యమం వస్తూనే ఉన్నది తెలంగాణ. ఎన్నడూ మనం ప్రశాంతంగా లేము. 62లో ఇడ్లీ సాంబార్ ఉద్యమం వస్తే ఆ తర్వాత 1969లో జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. ఇక మాతో కాదరా నాయన వీళ్ళతో ఉండలేము, మమ్మల్ని దయచేసి వేరు చేయండి అని చెప్పి కలిపినాక వెంటనే 1969లో ఉద్యమం వస్తే కాసు బ్రహ్మానందరెడ్డి గారు 369 మన పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు, తుపాకులతోని కాల్చి చంపిండు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కేబీఆర్ పార్క్ పేరు కేబీఆరే ఉన్నది. అదే బాధ, వేరే బాధ ఏం లేదు మనకు. మనని గుర్తించిర్రా, మనకు పదవి వచ్చిందా, పైసలు వచ్చిందా, రెండోది. ఎందుకు బాధపడుతున్నాం ఇవాళ అంటే ఏ అంశాల కోసమైతే కొట్లాడినామో, ఏ గౌరవం కోసమైతే కొట్లాడినామో, ఏ చేదు గుర్తులైతే ఉండొద్దు అనుకున్నామో అవి ఇంకా మిగిలే ఉన్నాయి. అదే పెద్ద బాధ, వేరే బాధ ఏం లేదు. ఇవాళ మనం 1969 దాటుకున్నాం. ఆ తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు నేల నిజంగా ప్రతి ఊర్లో నెత్తురు పూలు ఊసినట్టే నక్సలైట్ ఉద్యమంలో పోయినటువంటి మన బిడ్డలను ఘోరాతి ఘోరంగా రాజ్యం పొట్టన పెట్టుకున్నది. అది చూసుకుంటా ఉన్నాం మనం. 1970 నుంచి దాదాపు 95 వరకు తెలంగాణ గురించి ఎక్కడ పెద్దగా చర్చ రాలే. ఎందుకంటే జై తెలంగాణ అన్నోళ్ళ నల్ల ఎత్తుకపోడు సంపుడు. నాకు తెలిసి వరంగల్లో పద్మాక్షమ్మ గుట్ట ఇప్పటి వరకు కూడా నెత్తురోడుతూనే ఉన్నట్టుందని నేను అనుకుంటా ఉన్నా. మరి అటువంటి సందర్భంలో 1995లో అనేక మంది విప్లవ వీరులు, ప్రజా సంఘాలు, జనశక్తి ఆధ్వర్యంలో బయటకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు. అగో అప్పుడు పుట్టింది మళ్ళీ ఒకసారి అగ్గి. వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్య మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించిండు. అంటే అన్ని సంవత్సరాలు 1956లో మనని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా నిప్పును కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు ఉడతాడు అన్నట్టు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఆ యొక్క నిప్పు ఏదైతే ఉందో దాన్ని ఆయన అగ్గి రాజేసిండు. దాన్ని మొత్తం మన తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన చుట్టూ నిలబడి కొట్లాడి కలబడి 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ విషయం మనందరికీ తెలిసింది. తెలంగాణ తెచ్చుకున్నాక ఏదైతే మనం ఆలోచన చేసినామో, ఏదైతే గౌరవం ఉద్యమకారులకు దక్కుతుంది అనుకున్నామో, కొంతమందికి అక్కడక్కడ పదవులు వచ్చినాయి, కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, కొంతమంది జెడ్పీటీసీ లైన్రు, కొంతమంది ఎంపీపీ లైన్రు, కొంతమంది చైర్మన్ లైన్రు, కొంతమంది మంత్రులు లైన్రు. మన బాధ ఏంటంటే నిన్నటిదాకా నా పక్కన భుజం తట్టి పనిచేసి నడిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే ఏం సోదరా అని దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటే నువ్వెవడరా అన్నట్టు చూడడమే మన బాధ. ఇది నా బాధ కాదు, ఖమ్మం నుండి వచ్చినటువంటి మిత్రులు మాట్లాడుకుంటే చెప్పిండ్రు. నిన్న మొన్నటి కాడ మన కాడ ఉన్నోడే ఎమ్మెల్యే అయితే మనకేదో జరిగిపోతుంది అనుకుంటే వాడు మనని పురుగును చూసినట్టు చూస్తే ఆ బాధ, అవమానం ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. పదే చెప్పిరు మనోళ్ళు. అదొక రకమైతే అప్పటికి కూడా సర్లే మనోడే కదా, మారుతాడు కదా, అది ఇది అనుకున్నాం. కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిరో, ఎవరైతే సమైక్యాంధ్ర వాదాన్ని సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయినాం. వాళ్ళు వచ్చి మనం ఎవరి ఇండ్ల మీదకైతే పోయినామో, ఎవరైతే పోలీసులను పెట్టి మనల్ని కొట్టించిండ్రో, మన ఈపుల మీద లాఠీలు ఇరిచిండ్రో వాళ్ళందరూ వచ్చి మన కేసీఆర్ పక్కన కూర్చుంటారు ఏందని బాధ తప్పితే ఇంకో బాధ లేదు ఉద్యమకారులకు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే అన్నారు. ఎవ్వరం సార్ని తిట్టాలనుకుంటలేం, కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటలేం. ఎందుకు బాధపడుతున్నామంటే 10 ఏళ్ళు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే. కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరగలేదని అడగాల్సినది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు? ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలే. చాలా మందికి జరిగినాయి, మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని, నేనే ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని
నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే 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 అడిగిన, సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే, పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగిన, పెట్టుకోలేకపోయినాం. వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం, తీయకపోతే, కానీ కనీసం మన వాళ్ళే పెట్టుకోలేకపోతే అనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నది. ఇక ఇప్పుడు ఈయన వచ్చిన